ఇక రకుల్ ప్రీత్ సింగ్ అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఆవిడ అనటం జరిగింది, యంగ్ హీరోయిన్స్ వెళ్ళిపోయి పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు అని చెప్పడం రకుల్ గురించే. రకుల్ కూడా ఆవిడ స్పందించారు. అసలు ఇంత బాధ్యతారహితంగా ఒక మహిళ మాట్లాడటం, అందున ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండి మాట్లాడటం అనేది నిజంగా చాలా శోచనీయం. దీన్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి ఆవిడ స్టైల్లో ఆవిడ చాలా గట్టిగానే రిటార్ట్ ఇచ్చారని అనుకోవచ్చు. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ఇది కూడా చాలా మంది మాట్లాడారండి, చాలా పుకార్లు షికారులు చేశాయి. కానీ మనం మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆయన రేవు పార్టీలకు వెళ్ళాడని, మాదక ద్రవ్యాలు తీసుకున్నాడని అసలు చాలామంది మాట్లాడారు. కేటీఆర్ మాదక ద్రవ్యాలు తీసుకుంటాడు అని. మాటల్లో మాటగా మాట్లాడడం వేరు, ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం వేరు. ఇలా ఇది మాట్లాడడం వల్ల ఏమవుతుంది అంటే ఈ మాటలు వెనక్కి తీసుకోలేని పరిస్థితి వచ్చింది వాళ్ళ. ఇప్పుడు మాటలు వెనక్కి తీసుకోలేని పరిస్థితికి వచ్చేసింది. ఆమె స్థానంలో ఎవరున్నా అంతే. అందుకని మనం ఒకంత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఇప్పుడు ఒక మంత్రి మీద, రకుల్ ప్రీత్ సింగ్ ఒక మంత్రి పైన ఒక సామాన్య సినిమా యాక్టర్ మాట్లాడే పరిస్థితికి నువ్వు తీసుకొచ్చుకున్నావు అంటే ఇది చేతులారా చేసుకుంది. ఇప్పుడు నెయ్యి నేల కొలికిపోయింది, నువ్వేం చేసినా ఆ నెయ్యిని ఎత్తుకోలేవు. ఆ పరిస్థితుల్లోకి కొండా సురేఖ వెళ్ళింది. అందుకే చాలా సంయమనము అనే మాట ఎంత అవసరం అంటే అంత అవసరం. ఇవాళ ఇంత ఇమేజ్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత దీన్ని కాపాడుకోవడం చాలా కష్టమైన పరిస్థితిలోకి వెళ్ళింది. ఆవిడ కేసులు ఎదుర్కోవడం తప్పితే ఆవిడకి ఉన్న ఆప్షనే లేదు. ఆశ్చర్యపరిచేటటువంటి విషయం ఏమిటంటే ఒకళ్ళేమో రకుల్ ప్రీత్ సింగ్ ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అన్నారు ఆవిడ. అలాగే డివోర్స్ తీసేసుకున్నారు వీళ్ళ వల్లేనని వీళ్ళని. మొత్తం ఈ పెళ్లిళ్ళ చుట్టూనే తిరుగుతుంది, ఈ స్టోరీల చుట్టూనే తిరుగుతుంది ఆవిడ వ్యాఖ్యలన్నీ కూడా. డెఫినెట్ గా మీరన్నట్టుగా ధ్వజమెత్తే అందరూ కూడా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, నెటిజన్స్ మొత్తం అంతా కూడా యాంటీ అయిపోయినటువంటి పరిస్థితి. అసలు ఇండస్ట్రీ కూడా గమ్మత్తుగా మొత్తం ఏకమైపోయింది. అసలు ఎప్పుడు దేనికి స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ కూడా తొందరగా కమెంట్ చేయడు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్, అలాగే మహేష్ బాబు అందరూ మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళు మాట్లాడకపోతే వీళ్ళు సమర్థిస్తున్నారా అనే పరిస్థితి వస్తుంది. అందుకోసం అందరూ మాట్లాడుతున్నారు. అది అలాంటి పరిస్థితిలోకి ఇది చేతులారా చేసుకున్నది. ఒకవేళ ఉక్రోషంతో ఒకవేళ అన్నప్పటికీ ఎంతో కొంత చల్లారిన తర్వాత, కోపం చల్లారిన తర్వాత తప్పయింది అని ఒప్పుకోక మినహా ఇట్లాంటి మళ్ళీ వ్యాఖ్యలు, కోపంలో అన్నాను వాళ్ళు ఇంకా చెప్పలేదు అనటం డెఫినెట్ గా చాలా ఆశ్చర్యపరుస్తోంది. మరి ఎప్పటికి ఇది చల్లారుతుంది అనేది డెఫినెట్ గా ఇది ప్రశ్నార్థకంగానే మారింది. అట్లాగే రకరకాల కేసులు కానీ, ఆల్రెడీ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది, కేసులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. చూడాలి ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో ఈ అంశం. ఇప్పటికైనా సారీ అని చెప్పటమో లేకపోతే బాహటంగా వచ్చి చెప్పటం అనేది చెయ్యాలి అనేది నెటిజన్స్ నుంచి వచ్చే, ప్రజల నుంచి వచ్చేటటువంటి ఒక గట్టి డిమాండ్ గా కూడా కనిపిస్తున్నటువంటి ఆయన. ఇంతకంటే పెద్ద మాట నాకు కనిపించట్లా. చేతుల నాశనం చేసుకుందంటే చెప్పొచ్చు. పైగా ఇంకొకటి ఏంటంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వ్యక్తిగతాలంటూ ఉండవు. ఇప్పుడు మొత్తం తీసుకొచ్చి బయటేస్తారు. ఏదో కోపం వచ్చి అన్నానులే, ఇంట్లో ఏదో తోడికోడల పోట్లాటలాగానో, లేకపోతే అత్తాకోడల పోట్లాటలాగానో, భార్యాభర్తల పంచాయతీలాగానో ఏదో అన్నానులే అంటే ఏదో సర్దుకుంటారు ఇళ్లలో వాళ్ళు. బయట వాళ్ళు ఎందుకు సర్దుకుంటారు? పైగా అవకాశం వచ్చినట్టు వాడుకుంటారు. నిన్న నేను మాట్లాడుతూ కూడా ఒక చిన్న పొరపాటు జరిగింది. అదేంటంటే హరీష్ రావు ఈమెకి దండ ఇచ్చాడు అనేది నేను మాట్లాడా. కాదు, నేను పొరపాటున రఘునందన్ రావు ఈవిడికి దండ ఇచ్చింది. దండ ఇచ్చి అక్క అని ఇచ్చి సమస్యలు పట్టించుకోండి అని చెప్పాడు. అయితే దానికి ఈ సోషల్ మీడియాలో రఘునందన్ రావు బీజేపీ, ఈవిడ కాంగ్రెస్ కాబట్టి వీళ్ళిద్దరినీ అబాస్పాలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ముందుకొచ్చి చేసింది. దాన్ని ఖండించాలి లెక్క అయితే. హరీష్ రావు గారు ఖండించాడు, కేటీఆర్ ఖండించలేదని వీడికి కోపం వచ్చింది. కేటీఆర్ నువ్వు ఎందుకు స్పందించవు ఇట్లాంటి వాటినేనా నువ్వు ప్రోత్సహించేది అని కేటీఆర్ని అనేసేసి ప్రజలకు వదిలేయాలి ఎప్పుడైనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం చెప్పదలుచుకున్నది కంప్లైంటు మనమే ఇచ్చి, వాదనలు మనమే చేసుకొని, తీర్పు మనం ఇచ్చామనుకోండి, కరెక్ట్,
అది దానికి ఉండదు. ఇప్పుడు లావణ్య రాస్తారు విషయం కూడా అదే అయింది. ఇప్పుడు ఆమె కంప్లైంట్ ఇస్తుంది, ఆమె వాదించుకుంటుంది, ఆమె జడ్జి, ఆమె తీర్పించుకుంటుంది. అంతా అయిపోయాక మీకు నచ్చిందా అని అడుగుతుంది. అది కుదరదు. నువ్వేం చెప్పుకోదలుచుకున్నావు నువ్వు చెప్పుకోవాలి. ఇప్పుడు కోర్టులో అయినా నీ వాదనలు నువ్వు వినిపించుకుంటావు, నువ్వు చెప్పుకోదలుచుకుంది నువ్వు చెప్పుకుంటావు, నీ లాయర్ ద్వారా చెప్పుకుంటావో నువ్వు చెప్పుకుంటావు. కానీ తర్వాత బాధ్యత ఎవరిది? కరెక్ట్, జడ్జిది. అలాగే నువ్వు ప్రజల్ని ఇక్కడ జడ్జీలు చేసి ఉండాల్సింది. చేసింది రాజకీయంగా అతి పెద్ద పొరపాటు. అందుకే అంటారు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ఎవడో పక్కోడు వచ్చి చేయక్కర్లా, నీకు నువ్వే చేసుకున్నావు. ఆత్మవంచన ఒక రకంగా నీకు నువ్వు నష్టం చేసేసుకున్నావు. భౌతికంగా చనిపోకపోయినా నష్టం చేసేసుకున్నావు నువ్వు రాజకీయంగా. పైగా నువ్వు ఒక పార్టీకి ప్రతినిధివి. ఇక్కడ నువ్వేం చేసినా, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా ఆలోచించాల్సింది ఏంటంటే, మనము ఒక పార్టీలో ఉన్నాము అంటే మన మంచి చెడ్డలు, మన మంచి పార్టీకి ఎట్లా అయితే మంచిగా మారుతుందో మన చెడు కూడా పార్టీకి చెడుగా మారుతుంది. మీరు ఆ పార్టీలో ఉంటూ, ఆ పార్టీలో ఎదుగుతూ, ఆ పార్టీలో బీఫామ్ తీసుకుని, ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచి, ఆ పార్టీలో మంత్రులు అయిన తర్వాత మీరు ఈ మాత్రం బాధ్యత లేకుండా ఉంటే ఎట్లా? అసలు తప్పు కదా ఇది. మీరు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, ఎంత జాగరూకతతో ఉండాలి. అరే పబ్లిక్లో ఒక మంత్రి మాట్లాడింది అంటే అది సరా వెళ్ళిపోద్దే అనే జ్ఞానం ఉండాలి. ఆవిడ ఈ విషయంలో 2 సార్లు తప్పు చేసింది. మరి ఇప్పుడున్న పరిస్థితి ఏంటో నాకు తెలీదు. ఇప్పుడు ఏం జరుగుతుందో. ఇప్పుడు ఇదంతా జరిగింది. ఇక నిన్న సాయంత్రం ఈవిడ మళ్ళీ మనం చరణంలాగా చెప్పుకోవడం అనవసరం. ఈ నాగార్జున గురించి, కేటీఆర్ గురించి, సమంత గురించి మాట్లాడింది కదా, దానికి సినిమా రంగం మొత్తం ఒక్క తాటి మీదకి వచ్చి అందరూ ధ్వజమెత్తడం మొదలెట్టేసరికి ఈవిడికి చేసిన తప్పు ఏంటో ఈవిడికి అర్థమయ్యి నువ్వు ఒక మహిళవే కదా, సాటి ఆడదాని గురించి నువ్వు అట్లాగైనా మాట్లాడేది, అది ఇది అని చెప్పి అంటే, ఈమె ఒక ఆడదానిగా నాకు ఆ వేదన ఏంటో నాకు తెలుసు, నేను కావాలని అనలేదమ్మా సమంత అని చెప్పి ఈవిడ ఒక మాట సారీ అనే